హాయ్ అండి అందరికీ. ఈరోజు కాబూలీ శనగలు నార్మల్ శనగలతో ఒక మంచి స్నాక్ ఐటెం లేదా బ్రేక్ఫాస్ట్గా ఎలా తినాలి, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ముందు స్టవ్ వెలిగించుకొని నైట్ అంతా నానబెట్టుకున్న శనగలు, కొంచెం వాటర్, అలాగే అందులోకి కొంచెం సాల్ట్ వేసి వీటిని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెడుతున్నప్పుడు పైన పొంగులా వస్తుంది కదండి, దాన్ని తీసేయాలి. నాకు తెలిసి ఇది ఆఫీసెస్కి వెళ్ళేట వాళ్ళకి కానీ బ్యాచిలర్గా ఉన్న వాళ్ళకి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే టైం తక్కువ, ఈజీగా అయిపోతుంది కూడా. వీటన్నిటిని బాగా ఉడకపెట్టుకున్న తర్వాత ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చాట్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, లెమన్ జ్యూస్ అండ్ టమాటోస్ వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న శనగలని ఒక బౌల్లో తీసుకొని దాంట్లోనే 1 కప్ ఆనియన్స్, ఒక హాఫ్ కప్ టమాటోస్, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి, అలాగే కొంచెం లెమన్ జ్యూస్, అలాగే కొంచెం సాల్ట్. ఇందాక ఉడకపెట్టినప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని బాగా కలుపుకొని గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఈజీ బ్రేక్ఫాస్ట్లో కాలేదనుకుంటే కనీసం స్నాక్గా అయినా తినండి. హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.